సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో ఇవాళ ఆ బళ్ళు రావడం జరిగింది. ఎల్ఈడి వ్యాన్ తోటి ఆ బళ్ళు రావడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు పథకాలు ఏవైతే ఉన్నాయో నిన్న మొన్నటి వరకు ఇవి మావే అని చెప్పుకున్నటువంటి నాయకులు సైతం ఇవాళ వ్యాన్ దగ్గరికి వచ్చి ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలు అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడింది. కనుక ప్రజల్లో ఒకంత వారికి తెలుసుకున్నటువంటి నేపథ్యం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మావి అని చెప్పుకుంటున్నారో అది నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చాలామంది ఇవాళ అర్థం చేసుకున్నటువంటి విషయం రాష్ట్రంలో. అది మాత్రమే కాకుండా మీరందరూ కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి ఆ బండి వచ్చినప్పుడు మనం అందరం కూడా దానిలో పాల్పంచుకోవడం జరిగింది. మనకు కూడా ఒక అవకాశం మనం చేసినటువంటి మంచి పనులు దేశానికి కావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు మనం చేసినటువంటి మంచి పనులు తెలియజేయడం మాత్రమే కాకుండా మనం మన నాయకత్వాన్ని ప్రజలకి చేరువ చేస్తూ ప్రజాదరణని కొంచెం పెంచుకునేటువంటి అవకాశం మనకు కూడా లభించింది అని చెప్పి మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగులు ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారిని కూడా కలుపుకుని మనం అభివృద్ధి పదంలో నడవాలి అన్నది. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఇవాళ పేదలకి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రతి వర్గానికి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ గడిచిన 10 సంవత్సరాలు నన్ను ఎందుకు అంటున్నానంటే ఇంకో 2-3 నెలల్లో మనం ఎన్నికలకి వెళ్ళిపోతాం, 10 సంవత్సరాలు పూర్తయిపోతాయి. కనుక ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పనిచేసింది అని చెప్పి మనం ప్రజల వద్దకు వెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. అవినీతి లేదు, కుటుంబపరమైనటువంటి ఎటువంటి ఒత్తిళ్ళు లేదా ఆ కుటుంబపరమైనటువంటి నాయకత్వం మన పార్టీలో లేదు. నిజంగా పార్టీకి అంకితమై పనిచేసే వారిని గుర్తించి వారిని సముచితంగా గౌరవించేటువంటి పద్ధతి మన పార్టీలో ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్తాం, ఏ విధంగా మనం తీసుకుని వెళ్తాం ఈ విషయాలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి 12 లక్షల దాకా 12 లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది. కానీ మోడీ గారు ఎక్కడో 10వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు 5వ స్థానానికి ఈ 10 సంవత్సరాల కాలంలో 5వ స్థానానికి వారు తీసుకురాగలిగారు. అతి త్వరలో మనం 3వ స్థానానికి కూడా రాబోతున్నాం. ఇది మనం గమనించాలి. ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా వారి మంత్రులు కావచ్చు ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో లేదు. 2014 సంవత్సరానికి ముందు స్కాముల పర్వాన్ని మనం దేశంలో చూసాం. ప్రతిరోజు పేపర్ టీవీ చూస్తే స్కాముల గురించే మనం వినేవాళ్ళం, చదివేవాళ్ళం. కానీ ఇవాళ 2014 తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ప్రత్యేకించి పేదవారికి అందులోని మహిళలకి రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది.
అదేవిధంగా ఇవాళ రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోలేక, అందులోనూ ప్రతిసారి పంటని కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలువెల్లాడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. నిన్న మొన్న మనం చూసాం, మిచంగ్ తుఫాన్ని మనం చూసాం. రైతుల వద్దకు వెళ్తే వారు వెలుబుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. అదేవిధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వారికి పెట్టుబడిగా రైతులకి అందిస్తున్నటువంటి నేపథ్యం. కానీ రాష్ట్రంలో పరిస్థితి